వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జేఎన్ఎంఎల్సీ అండి. పార్ట్ 14 అండి. 13 చూడండి, అర్థమైంది మీకు. మనం ఎనీమియా గురించి మాట్లాడుకుంటున్నామండి. ఎనీమియా వల్ల ఇలాంటి లోపాలు చాలా ఉంటాయి. ఎనీమియాకి మనం రెగ్యులర్గా మనము ఐరన్ టాబ్లెట్స్ డైలీ తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ అలాంటి రక్తం పడే ఎక్కువగా మనం తీసుకుంటుంటే దాని నుంచి మనం క్యూర్ అవుతుంది. నార్మల్గా హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా మనం చేయించుకోండి. హెచ్బి అంటే హిమోగ్లోబిన్, రక్తం ఎంత ఉందనేది మీరు ల్యాబ్లోకి వెళ్తే చేస్తారండి. మామూలుగా లేడీస్కి 8 to 10 అలా ఉండొచ్చండి. అదే బాయ్స్కి అయితే 13 to 16 గ్రామ్స్ ఉండాలండి. చూసుకోండి మీరు. అది దాన్ని బట్టి మీరు దానికంటే తక్కువగా ఉంటే మీరు దానికి సంబంధించిన పదార్థాలు తీసుకోవాల్సి వచ్చింది. మీరు చూసుకొని దాన్ని మీరు ఇది చేసుకోండి. తర్వాత మనం పిల్లలకి పోషక పదార్థాల లోపం వల్ల ఏమైందంటే పోషక పదార్థాల లోపం వల్ల మొరాస్మస్ వచ్చిందండి. మొరాస్మస్ అంటే పిల్లలు సన్నగా అయిపోతారు. అంటే మీరు గుర్తుపట్టలేనంత సన్నగా అయిపోతారండి. అది కాల్షియము, విటమిన్స్, మినరల్స్ లోపం వల్ల పిల్లలు అంత ఇదిగా అయిపోతారు. మీరు చూసుకోనండి. పిల్లలకి డైలీ మనం ఇచ్చే ఫుడ్లో ఏదైనా విటమిన్స్ వచ్చేది, ప్రోటీన్ వచ్చేది, విటమిన్లు, ప్రోటీను, ఆ తర్వాత కాల్షియము, ఆ తర్వాత బ్లడ్, ఇవి 4 వచ్చేటట్టు ఉండేలాగా మీరు చూసుకొని మీరు చేసుకోండి. దాన్ని బట్టి మీరు తీసుకొని పిల్లలకి చేయండి. ఓకేనా? మనం ఇచ్చే ప్రతి ఫుడ్లో ఎంత క్వాంటిటీ మనం ఐరన్ ఇస్తున్నాము, విటమిన్స్ ఇస్తున్నామని మనం చూసుకొని ఇవ్వాల్సి వచ్చిందండి. దానివల్ల బేబీస్ రక్తహీనతకు రాకుండా గురవ్వకుండా మీరు దారితీస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో సెలైన్ కూడా పెడతారండి. బ్లడ్ ఐరన్ సుక్రోజు అని సెలైన్ కూడా పెడతారండి. దాన్ని ఎక్కించుకోవడం వల్ల కూడా బ్లడ్ ఎక్కువ అవుతుందండి. మనకి బ్లడ్ పర్సంటేజ్ మనకి ఎక్కువ అవుతుందండి. మీరు చూసుకోండి, దాన్ని బట్టి మీరు చేసుకోండి. తర్వాత పిల్లలు తరచుగా నీరసంగా ఉన్నా, ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, ఏమీ తినకపోవడం, స్టమక్ పెయిన్ రావడం, కళ్ళు తిరగడం, తెల్లంగా పాలిపోయినట్టు ఉండడం, ఇవన్నీ కూడా అండి బేబీకి ఎనీమియాకి కారణాలండి. చూసుకొని కొంచెం మీరు మీ బేబీ ఎలా ఉంది, యాక్టివ్గా ఉందా లేదా, లేదంటే మీ బేబీ ఎలా ఉందండి మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు చూసుకొని ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వచ్చిందండి. హాస్పిటల్కి వెళ్ళండి, పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వండి. ఎనీమియా ఉన్నా, విటమిన్స్ లోపం ఉన్నా, లేకపోతే మినరల్స్ లోపం ఉన్నా, ఏముంది మీరు చూసుకొని కొంచెం రెక్టిఫై చేసుకోండి. మీ బేబీస్కి మంచి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు పాల్వాడిలో ఇది పిండి బడికి వెళ్తారు కదండి, పిల్లలు పిండిలో పిండి ఇస్తారు కదా, ఆ పిండిలో ఎన్నో రకాల విటమిన్స్, పోషకాలు ఉన్నాయండి. దాన్ని అవాయిడ్ చేయొద్దు. దాన్ని మీరు ఉండలాగా ఇట్లా చేతితో కలిపి ముద్దలాగా చేసి ఇడ్లీ పాత్రలో పెట్టి మీరు ఇడ్లీలాగా ఆవిరిలో ఉడికించుకోవడం దాన్ని ఇవ్వచ్చు, లేదంటే చపాతీలాగా చేసి ఇవ్వచ్చు. ఏదో ఒక విధంగా మీరు ఆ పిండిని ఇవ్వడానికి కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.